నమస్తే, వెల్కమ్ #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీలో త్వరలో జరిగే ఎన్నికలపైన పడబోతున్నాయి. అక్కడ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శ అస్త్రాలు సంధిస్తూ కూడా కొంత ఎన్నికల కథన రంగంలోకి వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మనకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, బీజేపీల మధ్య పెద్ద టగ్ ఆఫ్ వార్ లాగా పొలిటికల్ హీట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా మీరు అక్కడ ఢిల్లీలో ఎవరు గెలుస్తారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కానీ వాస్తవానికి మూడో విడత అధికారం కైవసం చేసుకోవాలని లక్ష్యంతో ఆమ్ ఆద్మీ ముందుకెళ్తోంది. ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ కూడా పట్టుదలతో ఉంది. అక్కడ ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలనేది బీజేపీ లక్ష్యం. ఈ నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పలు నేర ఘటనలను ప్రస్తావిస్తూ ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ శాంతి భద్రతల పరిస్థితి దారుణం అంటూ కాషాయ దళంపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో దీనికి బదులుగా అన్నట్లు సీఎంగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ కొంత అధికార నివాసాన్ని దాదాపుగా 42 కోట్లు వెచ్చించినటువంటి అంశాన్ని బీజేపీ సరికొత్తగా తెర మీద తీసుకొచ్చింది. అంటే ప్రజాధనంతో విలాసవంతమైనటువంటి శీష్ మహల్ అంటే అద్దాల మేడ 7 స్టార్ రెస్టారెంట్ను కట్టుకున్నారంటూ కూడా ఆ బంగ్లా వీడియోను మంగళవారం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో ఇదే ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఇంత భారీ బంగ్లా అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం కోసం ఎలా కట్టుకున్నారు అనేది ఇవాళ బీజేపీ క్వశ్చన్ చేస్తోంది, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఇదే అద్దాల మేడ అస్త్రంతో బీజేపీ ఆప్ని ఖచ్చితంగా దించేయాలి ప్రభుత్వం ఢిల్లీలో అంటూ కూడా ఒక సరికొత్త వినూత్నంగా ముందుకెళ్తోంది కమలం పార్టీ. అయితే సామాన్యుడిని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ నిర్మించినటువంటి అద్దాల మేడ ఇదే అంటూ కూడా చూపిస్తోంది. దీన్ని గురించినటువంటి వ్యాసాలను మీ ముందు ఉంచబోతున్నట్లుగా కూడా సచ్దేవ్ పేర్కొంటూ ఉన్నారు. ఢిల్లీ ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుని ఒక సామాన్యుడు అద్దాల మేడను నిర్మించాడు, అధికారంలోకి వస్తే ప్రభుత్వ కారు, బంగ్లా, భద్రత తీసుకోరని చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు వైభవోపేతమైనటువంటి 7 స్టార్ రెస్టారెంట్ నిర్మించుకున్నాడని బీజేపీ పెద్ద ఎత్తున కడిగి పారేస్తోంది. దాదాపుగా 1.9 కోట్ల విలువైనటువంటి మార్బుల్ గ్రానైట్ లైటింగ్, అట్లాగే 1.5 కోట్లతో ఇన్స్టాలేషన్, సివిల్ వర్క్స్, 35 లక్షల విలువైనటువంటి జిమ్, స్పా పరికరాలు కలిసి మొత్తంగా వీటికి 3.75 కోట్లు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వం కొంత పైన ఆరోపణలు చేస్తూ బీజేపీ చెప్తోంది. సో ఇప్పుడు కేజ్రీవాల్ కూడబెట్టినటువంటి నల్లధనానికి రుజువు ఇదే అని కూడా బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ప్రభుత్వ వనరులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోబోమని చెప్పిన హామీ ఇచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ దీన్ని ఉల్లంఘించారని బీజేపీ ప్రధాన ఆరోపణ. ఈ డబ్బుతో నిరుపేదలకు 39 ఇల్లు, ప్లాట్లు లేదా 326 ఈ రిక్షాలను అందజేయచ్చు అంటున్నారు బీజేపీ నాయకులు. అంటే బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేలాల్ స్పందిస్తూ కూడా కేజ్రీవాల్ చెప్పినటువంటి ఆమ్ ఆద్మీ కథలను అద్దాల మేడ బట్టబయలు చేసిందంటూ కూడా వ్యాఖ్యానించారు. అంటే ఈ విమర్శలకు ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా తిప్పికొడుతున్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఆసుపత్రుల నిధులు దుర్వినియోగంపై అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా వారు కేజ్రీవాల్ నివసించినటువంటి అధికార నివాసంపై దృష్టి పెట్టారు. విద్యా, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే బీజేపీ నేతలు మాత్రం సీఎం నివాసం గురించి మాట్లాడుతున్నారంటూ కూడా ఎదురుదాడికి దిగారు మనీష్ సిసోడియా. అంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఈ అద్దాల మేడ అంశాన్నే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. ఈ అంశం రాజకీయంగా ఆప్ను ఇరుకున పెట్టే అనేది కూడా స్పష్టంగా ఇప్పటికే విశ్లేషకులందరూ కూడా భావిస్తారు. అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసమే హాట్ టాపిక్గా అయ్యే అవకాశం ఉంది. అక్కడ ప్రజల్లోకి బలంగా బీజేపీ తీసుకెళ్లాలని ఒక అస్త్రంగా తీసుకుంది. ముఖ్యమంత్రి నివాసం ఆధునీకరణకు అయినటువంటి మొత్తం వ్యయం 52.71 కోట్లని విజిలెన్స్ డైరెక్టరేట్ 2023లోనే లెఫ్టినెంట్ గవర్నర్కి అందజేసినటువంటి నివేదికలో పేర్కొంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీకి మరో 2 నెలల్లో జరగాల్సినటువంటి ఎన్నికలకు ప్రచారంలో ఆప్ అధినేతగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లకు పలు హామీలను కూడా ప్రకటించారు. సో ఇప్పుడు మంగళవారం కేజ్రీవాల్ కిండ్లోలో ఆటో డ్రైవర్ నవనీత్ కుటుంబంతో మాట్లాడారు. ఆటో డ్రైవర్ల కోసం 5 గ్యారంటీలను కూడా ప్రకటిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి కొంత వినూత్నమైనటువంటి పథకాలతో ప్రజలకి ఇన్సూరెన్స్లు కానీ, హెల్త్ కానీ, వాళ్లకు సామాన్యుడిగా వివాహాలకు కానీ ఇట్లా అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళ్తుంటే బీజేపీ మాత్రం అరవింద్ కేజ్రీవాల్ మాట మీద నిలబడలేదు, అధికార నివాసం కోసం ఇంత ఖర్చు పెట్టారంటూ కూడా ప్రజాధన దుర్వినియోగం వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడు సై అంటే సై అనుకునే పరిస్థితులు ఢిల్లీ రాజకీయాలు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. సో ఢిల్లీలో గెలిపేవారితో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.